అందరికీ నమస్కారం. ఈరోజు ఆన్లైన్ క్లాస్కి వీక్షిస్తున్నటువంటి అడ్వకేట్స్ అలాగే జూనియర్ అడ్వకేట్స్ కూడా నా విషెస్ తెలుపుతున్నాను. వాయిస్ వినబడుతుందండి? ఓకే, రైట్. జీజేఆర్ ఆన్లైన్ క్లాస్కి వీక్షిస్తున్నటువంటి జూనియర్ అడ్వకేట్స్ అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా నా విషెస్ తెలుపుతున్నాను. ఈరోజు మనం ఇన్వెస్టిగేషన్ అలాగే ట్రయల్ ఇన్ క్రిమినల్ కేసెస్ అనే సబ్జెక్ట్ మీద కాకినాడ అడ్వకేట్ గారు అయినటువంటి జయసింగరావు గారు ఉన్నారు. వారు యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ భాగంగా. సో జూనియర్ అడ్వకేట్ నేను చెప్పేది ఏంటంటే, సీనియర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి మన విషయాలన్నీ మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న రోజునే మంచి అడ్వకేట్స్ కింద మీరు తయారవుతారు. కాబట్టి మీరు తప్పకుండా సీనియర్స్ ఎవరైతే సీనియర్స్ చెప్తున్నారో ఆ విషయాలన్నీ మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. అలాగే మీ జ్యుడిషియల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఇవి తప్పకుండా ఉపయోగపడతాయని చెప్పి ఉద్దేశంతో ఇలాగ ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల జూనియర్స్ అలాగే జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారో అడ్వకేట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే లా అనేది వాస్ట్ సబ్జెక్ట్, మనం కంటిన్యూస్గా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం ఆన్లైన్ క్లాస్ ద్వారా ఇప్పుడున్న పరిస్థితిలో, లాక్డౌన్ పరిస్థితిలో ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా మీరు అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలని చెప్పి నేను చెప్పమని కోరుచున్నాను. అలాగే ఈ జూమ్ యాప్ ఓన్లీ 100 మెంబర్స్కి ఉంటుంది. ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఎర్లీగా జాయిన్ అవుతారో వారికి ఇది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 45 మినిట్స్ లిమిట్ ఇచ్చారు జూమ్ యాప్లో. ఏదైనా సరే 45 మినిట్స్ తర్వాత కానీ కట్ అయితే మళ్ళీ అగైన్ ఏదైతే పాస్వర్డ్ అలాగే ఆ మీటింగ్ ఐడి ఉందో ఆ ఐడి సేమ్ ఐడి ద్వారా మీరు ఎంటర్ అయ్యి అగైన్ జాయిన్ అవ్వచ్చు. దాని ద్వారా మళ్ళీ అగైన్ క్లాస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఈ కట్ అయితే మటుకు ఈ 2 ఆప్షన్ ద్వారా మళ్ళీ ఎంటర్ అవ్వండి. అలాగే ఇంకోటి ఏంటంటే అందరూ కూడా క్లాస్ చెప్పేటప్పుడు మీ మైక్స్ మ్యూట్లో పెట్టుకోండి. వీడియో ఆన్ చేసినా పర్లేదు, మైక్స్ మటు మ్యూట్లో పెట్టుకోండి. అలాగే క్లాస్ ఎండ్ అయినాక మటుకు మీరు ఏదైనా క్వశ్చన్లు అడగదలుచుకుంటే మీ మైక్ని ఆన్ చేసి క్వశ్చన్లు అడగండి. సో దీనివల్ల క్లాస్ డిస్టర్బెన్స్ అది అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జయసింగరావు గారు చెప్పినటువంటి విషయాల్ని తప్పకుండా అందరూ విని దీన్ని జూనియర్స్ అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. జీజీఆర్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కొన్ని విషయాలని మీకు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ క్లాస్ని జీజీఆర్ జయసింగరావు గారిని స్టార్ట్ చేయవలసింది కోరుచున్నాను. సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ది వ్యూవర్స్. I am very thankful to Sunil Kant Kumar for arranging such a online classes to exchange intelligence between advocates. This is how and intelligence will be improved and it will be tuned, sharpened to the GDR law classes. Today, initially, we will take the subject of investigation, trial, and we will discuss what are the important facts which are the FIR registration చేస్తారు పోలీస్, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు, సీన్ విజిట్ చేస్తారు, అక్కడ విట్నెస్ని ఎగ్జామ్ చేస్తారు, మీ ఇంటర్మీడియట్ మెటీరియల్ ఉంటే అవన్నీ సీట్ చేస్తారని ఇట్లా చెప్పుకొని వచ్చిన తర్వాత మనం అక్కడ ఆగాం. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చేసరికి పోలీస్కి కాగ్నిజిబుల్ అఫెన్స్ ఏదైతే రిపోర్ట్ అవుతుందో అట్లా కాగ్నిజిబుల్ అఫెన్స్ రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ అయిన దాని మీద కాగ్నిజిబుల్ అఫెన్స్ రిపోర్ట్ మీద పోలీస్కి ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి.
అట్లా కాకుండా ఇన్వెస్టిగేషన్ అనే నెపంతో కానీ, లేకపోతే ఎంక్వైరీ ఇది కరెక్టా కాదని ఎంక్వైరీ అనే నెపంతో కానీ, ఇట్లా ఏదైతే అంశం గురించి రిపోర్ట్ చేయబడిందో ఆ అంశంలో ఎంక్వైరీ చేసి తదుపరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత చేస్తే అట్లాంటి ఎఫ్ఐఆర్ 162 సెక్షన్ 162 సిఆర్పి ప్రకారంగా హిట్ అయిపోద్ది. అలాగా దాని ఎవిడెన్సరీ వాల్యూ తగ్గిపోద్ది. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిపోర్టు మీద పోలీసు రిజిస్టర్ చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారని చెప్పుకున్నాం. అట్లా ఒకవేళ రిపోర్ట్ ఇవ్వకపోతే ఏదైతే కంప్లైంట్ వస్తారో వారి వారల్ స్టేట్మెంట్ ఏదైతే చెప్తారో కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగిందండి, ఇలా జరిగింది అని చెప్పి కాగ్నైజబుల్ అఫెన్స్ రిపోర్ట్ చేస్తారు. అప్పుడు పోలీస్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది పోలీస్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అట్లాంటి స్టేట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎఫ్ఐఆర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాతే ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి చట్ట ప్రకారం. మూడోది ఏంటంటే, ఏదైనా కాగ్నైజబుల్ అఫెన్స్ గురించి కానీ పోలీసుకి ఇన్ఫర్మేషన్ వస్తే దాంట్లో వాళ్ళు ఒక అక్కరెన్స్ రిపోర్ట్ రాసి ఆ రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయొచ్చు. కానీ మొట్టమొదట ఒక రిటర్న్ రిపోర్ట్ మీద, రెండోది ఏంటి వారల్ రిపోర్ట్ మీద, లేకపోతే ఇన్ఫర్మేషన్ కాగ్నైజబుల్ అఫెన్స్ రిపోర్ట్ అయితే ఇన్ఫర్మేషన్ దాని మీద రికార్డ్ చేయడం ఒకటి. తర్వాత నాలుగోది ఏంటంటే ఒక ఇంజర్డ్ ఎవరైతే ఉంటారో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే దెబ్బలు తగిలి ఉన్నప్పుడు కానీ, అట్లా ఉన్న స్టేజ్లో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో పోలీస్ వింగ్ ఒక ఓపీ ఉంటుంది అనమాట. ఓపీ పోలీస్ స్టేషన్ అక్కడ ఉంటుంది. దానికి ఇన్ఛార్జి హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ కానీ, ఆ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఏ పోలీస్ స్టేషన్కి అయితే ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జి అక్కడ ఉంటాడనమాట. ఆ ఇన్ఛార్జి అక్కడ ఉండేసరికి ఏమవుతుందంటే, అతనికి ఇంజర్డ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్ గారు పోలీస్కి, ఈ అవుట్ పోస్ట్లో ఉన్న పోలీస్కి ఇంటిమేషన్ పంపిస్తారు. హాస్పిటల్ ఇంటిమేషన్ అంటే వచ్చిన పేషెంట్ పేరు, ఏం పేరు, ఎన్ని గంటలకి అడ్మిట్ చేస్తారు, ఎక్కడెక్కడ ఇది ఉన్నది, దెబ్బలు ఉన్నాయి, ఎవరితోటి నోన్ పర్సనా, అన్నోన్ పర్సనా, ఎక్యూజ్ ఎవరున్నారు, ఎవరితోటి దెబ్బలు కలుగు చేయబడినవి, ఇట్లా అంశాలు ఏవైతే ఉంటాయో, డైన్ డిక్లరేషన్ కావాలా వద్దా, ఇట్లా అంశాలు ఏవైతే ఉంటాయో ఇట్లన్నిటితోటి ఒక ఇంటిమేషన్ పోలీస్ అవుట్ పోస్ట్కి పంపిస్తారు. ఆ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆయన ఆ ఇంటిమేషన్ తీసుకొని, హాస్పిటల్ ఇంటిమేషన్ తీసుకొని ఇంజర్డ్ దగ్గరికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇంజర్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఆ పోలీస్ వారు దాని మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారు. దిస్ కెన్ బి డన్. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఒకవేళ ఈ ఇంజర్డ్ ఎవరైతే ఉన్నారో చనిపోతే అట్లాంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా రికార్డ్ చేయబడింది, దీనిని డైయింగ్ డిక్లరేషన్ కింద కూడా తీసుకుంటారు. ఇది ఇప్పుడు అనుకున్న 4 స్టేజ్ల్లో పోలీసు రిపోర్ట్ల మీద, ఒకటి రిటర్న్ రిపోర్ట్ మీద, రెండోది వారల్ రిపోర్ట్ మీద, సోమోటోగా పోలీస్ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు, లేకపోతే ఓపీ నుంచి, హాస్పిటల్ నుంచి పంపించిన స్టేట్మెంట్ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఇట్లా రిజిస్టర్ చేస్తారు. ట్రయల్కి వచ్చిందనుకో, ఈ ట్రయల్లో ఈ ఎఫ్ఐఆర్ యొక్క విలువేంటి, దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పుకొని చూస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 157లో చూస్తే, ఫార్మర్ స్టేట్మెంట్స్ ఆఫ్ విట్నెస్ మే బి అప్రూవ్డ్ టు corroborate their testimony as to same fact. ఇట్లా 157 ప్రకారంగా, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే రిజిస్టర్ చేసిందో
ఈ ఎఫ్ఐఆర్కి ఆ విట్నెస్ యొక్క స్టేట్మెంట్ అంటే కంప్లైంట్ ఎవరైతే ఉంటారో అతను కోర్టులో చెప్పిన సాక్ష్యానికి కొర్రాబరేట్ చేయడానికి ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. ఓకే, కొర్రాబరేట్ చేయడానికి, తర్వాత కాంట్రడిక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ఎఫ్ఐఆర్. అట్లా కాకుండా ఇన్వెస్టిగేషన్, ఈ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ ముందు మొదలయ్యి ఎఫ్ఐఆర్ తర్వాత రిజిస్టర్ చేయబడితే 162 సెక్షన్ సిఆర్పిసి 162 ప్రకారంగా హిట్ అయిపోయి కొరాబరేషన్ కూడా పనిచేయదు. ఈ విట్నెస్ యొక్క సాక్ష్యాన్ని కొరాబరేట్ చేసుకోవడానికి పనిచేయదు. అట్లా ఎఫ్ఐఆర్ ముందు స్టేట్మెంట్గా పరిగణలోకి తీసుకొని అది కొరాబరేషన్కి ప్రాసిక్యూషన్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. డిఫెన్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ తోటి కాంట్రడిక్షన్స్, ఒమిషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని ఇక్కడి నుంచి డిఫెన్స్ లాయర్ హీ విల్ ప్లాన్ హిస్ డిఫెన్స్ కేస్. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏ విధంగా అయితే ఎఫ్ఐఆర్ మీద ప్రాసిక్యూషన్ స్టోరీని ఏ విధంగా అయితే బిల్డప్ చేసి ఏ విధంగా అయితే జరిగిన విషయాలన్నీ పోసుకొచ్చి దండగొచ్చి మొత్తం కలిపి ఛార్జ్షీట్ ఏ విధంగా అయితే కోర్టులో ఫైల్ చేస్తారో అదే విధంగా ఈ డిఫెన్స్ లాయర్ ఎవరైతే ఉంటారో ఎఫ్ఐఆర్లోని చూసుకొని దాంట్లో ఉన్న ఫేవరబుల్ పాయింట్స్ని ఎత్తుకొని దాని డిఫెన్స్ స్టోరీని బిల్డప్ చేసుకుంటారు. అంటే ట్రయల్కి వచ్చేసరికి ఈ ఎఫ్ఐఆర్లో నేను ఏ విధంగా ఇందులో కాంట్రడిక్షన్స్ ఎత్తుకోవాలి, ఒమిషన్స్ ఎత్తుకోవాలి, ఈ విట్నెస్ యొక్క స్టేట్మెంట్లో హియర్సే ఎవిడెన్స్ ఎంతవరకు ఉంది, అడ్మిసిబుల్ ఎంతవరకు ఉంది. అడ్మిసిబుల్ అంటే ఎవిడెన్స్ హియర్సే ఉందనుకో ఇన్అడ్మిసిబుల్. సెక్షన్ 60 ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారంగా హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. అట్లనే కన్ఫెషన్ ఉందనుకో, కొన్ని కన్ఫెషన్స్ రాదు. ఎందుకంటే కన్ఫెషన్ అక్యూజ్డ్ కన్ఫెషన్ పోలీసు చెప్పిన కన్ఫెషన్ 25-26 ప్రకారంగా ఏదైతే ఉంటుందో ఎవిడెన్స్ యాక్ట్ 25-26 ప్రకారంగా చెల్లదు. అది ఓన్లీ 27 ప్రకారంగానైతేనే చెల్లుతుంది. అందులో కూర్చున్నదా లేదా చూసుకుంటారు అన్నమాట కన్ఫెషన్స్. అట్లానే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఉన్నదనుకో అది ఎందువాటిలో చెల్లవుతుంది, ఎలాగవుతుంది అన్నది చూసుకుంటారు. ఇకపోతే సీన్కి వెళ్తారు, సీన్లో అబ్జర్వేషన్ రిపోర్ట్ రాస్తారు. ఈ అబ్జర్వేషన్ రిపోర్ట్కి ఎంత వాల్యూ ఉంది కోర్టులో ట్రయల్ చేస్తూ ఉంటాయి. సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ వచ్చేసరికి పంచ్ ఎవరైతే ఉంటారో అంటే మధ్యవర్తి ఎవరైతే ఉంటారో అతను సాక్ష్యం చెప్పేటప్పుడు దీన్ని చూసుకొని చెప్పడానికి వెసులుబాటు ఉంది. అయితే అతని సాక్ష్యం దీనికి కొరాబరేషన్గా ఉపయోగిస్తారు తప్పించి మిగిలిన వాళ్ళకి ఎవరికి కాదు. అయితే ఈ పంచ్ ఎవరైతే ఉంటారో ఇతను సాక్ష్యంలో ఇది డిఫెన్స్ లాయర్ ఏంటంటే ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని పంచ్ యొక్క ఎవిడెన్స్లో కాంట్రడిక్షన్స్, ఒమిషన్స్ ఇట్లాంటి ఏవైతే తేడాలు ఎత్తుకోవడానికి, ఇతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పంచి అక్కడ లేడని చెప్పడానికి, లేకపోతే ఇది తర్వాత కంకౌట్ చేశారని చెప్పడానికి, తర్వాత పోలీస్ స్టేషన్లో రాశారని చెప్పడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. ఎత్తుకోవాలి. అట్లా ఎత్తుకుంటేనే డిఫెన్స్ వచ్చేసరికి మనం ఇచ్చేస్తాం. అక్కడ సీజర్ ఉంటుంది అక్కడ ఈ బ్లడ్ స్టెయిన్ కానీ, బ్లడ్ స్టెయిన్ ఎర్త్ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే హియర్ కానీ లేకపోతే కత్తులు కానీ ఇవన్నీ ఆ సీజర్ కరెక్ట్గా కూర్చున్నాయి లేదా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం అనుకున్నాం కదా. ఇట్లా మొదలెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన తర్వాత సీన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్లో దర్యాప్తు కాలంలో అక్కడ దొరికిన వస్తువులు సీజ్ చేయాలా. మర్డర్ కేసు అయితే ఎంక్వెస్ట్ చేసి హాస్పిటల్కి పంపించాలా. ఎందుకో పోస్ట్మార్టం ఎగ్జామినేషన్కి హాస్పిటల్లో పంపిస్తే డాక్టర్ గారు పోస్ట్మార్టం చేసి ఏ కాజ్ వల్ల చనిపోయారో చెప్తారు. కాబట్టి ఇక్కడ ఎంక్వెస్ట్ చేయాలా, నేరస్థానంలో రిపోర్ట్ పరిశీలన రాయాలి, ఫొటోస్ తీయాలి. ఇవన్నీ ఎవిడెన్స్ అంతా కూడా ఇచ్చేసుకొని ఆ పోలీసు వారు ఈ విధంగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అక్యూజ్డ్ని అరెస్ట్ చేసినప్పుడు అక్యూజ్డ్ కన్ఫెషన్ రికార్డ్ చేస్తే అది చెల్లుబాటు అవుతుందా కాదా అన్నది సెక్షన్ 25 కింద పోలీసులు చెప్పిన కన్ఫెషన్ హిట్ అయిపోద్ది కాబట్టి పనిచేయదు. కాబట్టి ఎవిడెన్స్ యాక్ట్ 25 ప్రకారంగా, అలాగే పోలీస్ కస్టడీలో ఉండగా కన్ఫెషన్ కూడా చెల్లదు కాబట్టి 26 సెక్షన్ 26 ప్రకారంగా, అలాగా ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ది కన్ఫెషన్
ఏదైతే ఉందో అది 27 ప్రకారంగా ఎలా అవుతుంది కాబట్టి ఓన్లీ అది ఉందా లేదా అది ఒక్కటే అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్. లేకుండా పోలీస్ అధికారి కానీ మీడియేటర్స్ కానీ వచ్చి కోర్టులో ఇలాగ పలానప్పుడు వెళ్ళామండి, పలానప్పుడు పోలీస్ వారు పిలిచారు, మేమందరం కలిసి వెళ్ళాము నేరస్థలంకి, అక్కడికి వెళ్ళాం, లేకపోతే ఇన్ఫర్మేషన్ మీద పలానా అక్కడికి బస్ స్టాండ్కి వెళ్ళాం, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళాం, లేకపోతే పలానా చోటుకి వెళ్ళాం, పలానా దగ్గరికి వెళ్ళాం, అక్కడ ముద్దాయి ఉన్నాడంటే ముద్దాయిని పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం, అరెస్ట్ చేస్తే ఈ విధంగా చెప్పాడని మొత్తం స్టేట్మెంట్ అంతా చెప్పేస్తారు. ఎవరు మధ్యవర్తులు చెప్పేస్తారు, పోలీస్ ఆఫీసర్స్ చెప్పేస్తారు, ఇదంతా చెప్పేస్తారు. చెప్పేస్తే ఇట్లాంటి స్టేట్మెంట్ అసలు కోర్టులో మనం అబ్జెక్ట్ చేయాలన్నమాట. ఎలా అడ్మిటబుల్ కాదండి, అడ్మిసిబుల్ లేదు, ఇది ఎవిడెన్స్లో పనిచేయదు, అందువల్ల దీన్ని పరిగణలోకి తీసుకోవడానికి లేదు, అడ్మిట్ చేయడానికి లేదు, రాయడానికి లేదని చెప్పి మనం మేజిస్ట్రేట్ గారికి జడ్జి గారికి మనం విన్నవించుకోవాలి. అట్లా విన్నవించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వారు చూసి అది ఎంతవరకు అడ్మిసిబుల్ ఉంటే అంత పార్ట్కే, అంత 27 ఎంతవరకు అయితే ఇదవుతుందో అంత పార్ట్కే వాళ్ళు తీసుకుంటారు తప్పించి మిగిలినదంతా కూడా ఇన్అడ్మిసిబుల్ కింద పరిగణలోకి తీసుకుంటాం. అట్లానే ముందే మనం చెప్పుకున్నాం ఇందులో ఫ్యాక్ట్ అంటే ఏంటి, రిలవెంట్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఏంటి, మూడు సబ్జెక్టులు. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ మీదే రిలవెంట్ ఫ్యాక్ట్, ఈ కరెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని ప్రూవ్ చేయడానికే పనికొస్తాయి. సివిల్ కేసుల్లో అయితే ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తాం, దీస్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. అసలు ప్రాథమిక అంశాలు ఇవి, ప్రాథమిక అంశాలు. అట్లా రిలవెంట్ ఫ్యాక్ట్స్ అంటుంటుంది. రిలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ తర్వాత రిలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని ప్రూవ్ చేయడానికి ఈ రిలవెంట్ ఫ్యాక్ట్స్ని వాడుతాం అన్నమాట. ఈ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఎక్కడ ఉంటాయి? రిలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 6 to 6 తర్వాత 6 నుంచి మొదలయ్యి రిలవెంట్ ఫ్యాక్ట్స్ గురించి రాయబడింది. ఇందులో ఆ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి రిలవెంట్ ఫ్యాక్ట్స్ని ఎవిడెన్స్లోకి తీసుకోవాలా తప్పించి మిగిలిన తీసుకోవడానికి లేదు. ఈ రిలవెంట్ ఫ్యాక్ట్స్లో కూడా అడ్మిసిబుల్ ఉన్న ఫ్యాక్ట్స్ ఒకటే పరిగణలోకి తీసుకోవాలి కోర్టు వారు. ఫస్ట్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, సీన్కి వెళ్ళిపోయారు, దర్యాప్తు అయిపోయింది, ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే అక్యూజ్ని అరెస్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి విట్నెస్లను ఎగ్జామ్ చేస్తారు. విట్నెస్లు ఎగ్జామ్ చేసేటప్పుడు వాడి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్స్ వాళ్ళ సాక్ష్యాలు రికార్డ్ చేసి పోలీసు వారు ఏం చేస్తారు, విట్నెస్ను విచారించినప్పుడు 161 ప్రకారంగా స్టేట్మెంట్స్. ఈ 161 స్టేట్మెంట్స్ యొక్క విలువ ఎంత అన్నది మనకి తెలియాలి. డిఫెన్స్ లాయర్ 161 ఎందుకు పనికి వస్తుంది అనేది తెలియదు. ఇందాక చెప్పుకున్న 154 సెక్షన్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ దేనికి పనికి వస్తుంది? కొరాబరేషన్ ఆఫ్ ది కంప్లైనెంట్కే. అతను కానీ మిగిలిన విట్నెస్ కొరాబరేట్ చేయడానికి పనిచేయదు. అతని విట్నెస్ ఏదైతే ఉందో అతని సాక్ష్యాన్ని కొరాబరేట్ చేయడానికి పనికి వస్తుంది, కాంట్రడిక్షన్ చేయడానికి పనికి వస్తుంది 164 అదే ఎఫ్ఐఆర్. అట్లానే 161లో రికార్డ్ చేసిన స్టేట్మెంట్ యొక్క విలువ 162లో చెప్తాడు. ఇట్లా 162లో ఏమని చెప్తారంటే 161 స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్కి కొరాబరేషన్కి ఉపయోగించుకోవడానికి ఎందుకు పనిచేయదు, పోలీసుగా ఉపయోగించుకోవడానికి ఎందుకు పనిచేయదు. కానీ ఇది డిఫెన్స్ లాయర్కి చాలా చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ 161 స్టేట్మెంట్స్ ప్రకారంగా ఈ 161 స్టేట్మెంట్స్ నుంచి డీవియేట్ అయిపోయి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి, లేకపోతే ఇంకొక విధంగా చెప్తారు, కోర్టులోకి వచ్చే సాక్ష్యం ఇంకొక విధంగా చెప్తారు, ముందు పోలీసుకు ఒకలాగా చెప్తారు, ఇంకొక విధంగా కోర్టులోకి వచ్చే సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఇట్లా నిజాన్ని రాబట్టడానికన్నది 161 ఎర్లియర్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏంటి ఈ 161 స్టేట్మెంట్ ప్రకారంగా ఒమిషన్స్ మనం నోట్ చేయించుకోవాలి, కాంట్రడిక్షన్స్ మనం నోట్ చేయించుకోవాలి. దీని మీద మనం సజెషన్స్ ఇచ్చి మన డిఫెన్స్ కేసుని కోర్టు వారికి తెలియపరచాలి, ప్లీ తీసుకోవాలి, డినై చేయాలి. ఇవన్నీ కూడా మనం నేరస్తుడు ఎవరైతే ముద్దాయి ఉంటాడో దాని తరపున డిఫెన్స్ లాయరు దీని మీద పెట్టిన అంశాలు ఏవైతే ఉంటాయో, చెప్పిన అంశాలు ఏముంటాయో ఆ విట్నెస్ నువ్వు చెప్పినంత అబద్ధం బాబుని డినై చేయాలి, సజెషన్స్ ఇవ్వాలి మన స్టోరీని ముద్దాయి మన విట్నెస్కి. అట్లా ఈ ఒమిషన్స్
కాంట్రడిక్షన్స్ 145 ప్రకారంగా 145 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా కాంట్రడిక్షన్స్ ఓమిషన్స్ ఏ విధంగా అయితే ఎత్తుకుంటారు వీటికి అన్నిటికీ కూడా చాలా వాల్యూ ఉంటుంది. ఇవి 162 స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 162 సెక్షన్ 162 సిఆర్పిసిలో చెప్పిన విధంగా ఎక్స్ప్లెనేషన్లో లాస్ట్లో ఏమంటుందంటే అన్ ఇంపార్టెంట్ ఒమిషన్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ అని. అండ్ ఇంపార్టెంట్ ఒమిషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇది కాంట్రడిక్షన్ కింద తీసుకొని దీన్ని డౌట్ అరైజ్ అవుతుంది కాబట్టి ఇతను సాక్ష్యం నమ్మడానికి వీల్లేదు కాబట్టి ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ ఎవిడెన్స్ ఇండిపెండెంట్ విట్నెస్ సాక్ష్యం కొరాబరేషన్ ఉంటుంది కానీ ఇది నమ్మకుండా పోతుంది. అట్లా ఈ వీక్ అవుతుంది అన్నమాట సాక్ష్యాలు. ఇట్లా అయిపోయిన తర్వాత ఈ సీజర్ ఉంటాయి 25 కింద వర్తిస్తుందా, 26 కింద వర్తిస్తుందా, 27 కింద వస్తాయా లేదా అన్నది. ఈ డైయింగ్ డిక్లరేషన్ ఉంటుంది. డైయింగ్ డిక్లరేషన్ 32 ప్రకారంగా వస్తుందా, అందులో అడ్మిట్ అయిందా లేదా, కంటాక్ట్ చేస్తారా, ఈ విధంగా చేస్తారు. ఇవన్నీ కూడా ఏవైతే అరెస్ట్ కరెక్ట్గా చేశారా ఇవన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదని A to Z డిఫెన్స్ లాయర్ కరెక్ట్గా చెప్పాలి. ఒకవేళ చదవకుండా అప్పటికప్పుడు చదివి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలన్నా కేసుని అక్కడ పట్టుకోవాలన్నా ఫలితం ఉండదు. లేదా హోంవర్క్ చేయాలి, కష్టపడి నోట్స్ తయారు చేసుకోవాలి. జూనియర్స్ ఎప్పుడు కూడా ప్రతి పాయింట్ని కూడా నోట్స్ తయారు చేసుకొని చట్టంలో పాయింట్స్ ఉన్నాయా లేదా చూసుకొని ఎట్లా ఉన్నది, ఇది ఎలిజిబులా, అడ్మిటబులా, ఇన్అడ్మిటబులా, రిలవెంటా, ఇర్రిలవెంటా, ఏది ఎట్లా ఉంది, కన్ఫెషన్ కాదండి ఇది కన్ఫెషన్ కింద రాకపోవచ్చు. ముద్దాయి అడ్మిట్ అయ్యాడు కదా, అడ్మిట్ అయితే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అడ్మిషన్స్ ఆల్సో నాట్ అడ్మిషన్ అయినా 162 హిట్ అయిపోతుంది. 162 సెక్షన్ 162 సిఆర్పిసి ప్రకారంగా ఎనీ స్టేట్మెంట్ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్ కానీ ముద్దాయి చెప్పిన స్టేట్మెంట్ కానీ హిట్ అయిపోయి ఎందుకు పనికిరాదన్నమాట. ట్రయల్లో వాటిని ఎవిడెన్స్ కింద పరిగణలోకి తీసుకోండి, ఓన్లీ ఫర్ కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ లా ఆర్టికల్ 20 సబ్సెక్షన్ 3లో అక్యూజ్డ్ ప్రొటెక్షన్ ఇవ్వబడింది. అక్యూజ్డ్ని తన మీద తనని సాక్షిగా ఉపయోగించుకోవడానికి లేదు. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా మనం ఈ విధంగా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారని, కోర్టులో ఈ విధంగా వస్తుందని. ఇదని చూడండి, చిన్న కేసు, ఎగ్జాంపులర్ కేసు వీళ్ళు టేక్ ఎంత మైన్యూట్గా ఉంటుంది అంటే మన థిన్ లేయర్ విల్ బి దేర్, థిన్ లేయర్ ఉంటుంది అన్నమాట. అట్లా లేయర్ ఎలా ఉంటుందంటే అందరూ చదువుంటారు, చాలామంది చదువుంటారు మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాన్ డిటైల్. ఇఫ్ యూ స్టడీ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో యాంటోనీ ఉంటుంది. యాంటోనీ అతని ఫ్రెండ్ బెసానియో ఉంటాడు. వీళ్ళు బెసానియో ఏంటంటే ఈజ్ ఎ మర్చెంట్. ఈ యాంటోనీ ఈజ్ ద సిటిజన్ ఆఫ్ దట్ టౌన్, అది మర్చెంట్ ఆఫ్ వెనిస్. ఈ వెనిస్లోనే షైలాక్ అని ఒక మనీ లెండర్ ఉంటుంది. బెసానియో వ్యాపారం చేసుకుని వాళ్ళ మీద సరుకు పంపించి చేసుకుంటారు. ఇతనికి డబ్బు కావాల్సి వచ్చి యాంటోనీ బెసానియో వెళ్ళి షైలాక్ దగ్గర డబ్బు తీసుకుంటారు. అప్పుడు ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు, అక్కడ రాసుకుంటారు ఏంటండి, ఒకవేళ ఇన్ టైంలో డబ్బులు ఇవ్వాలి, ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే యాంటోనియో నుంచి ఒక పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఇవ్వాలి అని చెప్పేసి కాంట్రాక్ట్ రాసుకుంటారు. అన్ఫార్చునేట్లీ బెసానియో వస్తుంది, వాళ్ళు వచ్చేస్తాయి, డబ్బులు ఇచ్చేద్దామని ఏం చేస్తాడంటే అగ్రిమెంట్ మీద యాంటోనీ కూడా పర్వాలేదు అని సంతకం పెట్టేస్తాం. అయిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ న్యాచురల్ కెలామిటీస్ వలన ఈ ఓడలు రావు. బెసానియో వ్యాపారంలో తిరిగి ఇవ్వడానికి ఇతని దగ్గర డబ్బులు లేవు. షైలాక్ డబ్బులు అడిగితే యాంటోనీ కానీ బెసానియో కానీ అతనికి డబ్బులు ఇవ్వలేకపోయారు. షైలాక్ ఏం చేస్తాడు, కోర్టుకి పెట్టుకున్నాడు. కోర్టులో అదే రిటర్న్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్ చెల్లుతుందని చెప్పేసి డిగ్రీ ఇచ్చేయాలి. ఏంటి, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పౌండ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ యాంటోనీ ఇవ్వాలి. పౌండ్ ఆఫ్ బ్లడ్, ఆ పౌండ్ ఆఫ్ బ్లడ్ పోస్తే యాంటోనీకి ఇచ్చేస్తే యాంటోనీ చచ్చిపోతాడు ఆటోమేటిక్గా. కానీ అక్కడ డిఫెన్స్ లాయర్ యొక్క తెలివితేటలు ఏంటంటే, డిఫెన్స్ లాయర్ కోర్టు వారిని అడిగింది, మొరపెట్టుకున్నది ఏంటంటే పౌండ్ ఆఫ్ బ్లడ్ కాంట్రాక్ట్ చేశారు, ఇలా ఇచ్చారు, ఇదంతా బాగానే ఉందని
ఈ కాన్స్టిట్యూషన్లో పౌండ్ ఆఫ్ బ్లడ్ ఇవ్వమన్నారు కానీ రక్తపు చుక్క కూడా ఇవ్వని చెప్పి ఎక్కడా లేదండి. రక్తపు చుక్క కూడా ఇవ్వడానికి లేదు అని చెప్పి డిఫెన్స్ లాయర్ అడిగితే దాని మీద పోర్షియో హూ ఈజ్ ఏ జడ్జ్ ఇన్ దట్ కోర్ట్ క్లెవర్లీ స్టేటెడ్ దట్ ది డిక్రీడ్ ది సూట్. అయితే డిగ్రీ అయిపోయిన తర్వాత పౌండ్ ఆఫ్ బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకొని 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా పోవడానికి లేదండి. ఏమైంది అక్కడికి? థిన్ లేయర్ యాక్చువల్గా కాంట్రాక్ట్ ట్రూ. బట్ ఈ షైలాక్ యొక్క ఈ కోరిక ఏదైతే ఉందో, ఇది క్రూయల్ డిజైర్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ఓవర్కమ్ అయ్యారు. ఎందువల్ల? క్లెవర్నెస్ వల్ల. జస్ట్ థిన్ ఒక చుక్క రక్తపు కూడా పోకుండా పౌండ్ ఆఫ్ బ్లడ్ యాంటోనీని తీసుకువచ్చింది. అట్లా ఉంటుంది ఈ యొక్క అడ్వకేట్ డిఫెన్స్ అడ్వకేట్ యొక్క జీవితమను, తెలివితేటలను, కష్టమను ఇది ఉంటుంది. అందువల్ల ఏంటంటే చెదపురుగులాగా ఏదైతే చెదపురుగు కాగితాన్ని తింటుందో అలాగా దీని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని, ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని నా ముందు అని ప్రొఫెషన్ మీద ఇప్పుడు ఏమనుకున్నాం మనం, ఈ ప్రొఫెషన్ అన్నది డిటెక్టివ్ టైప్. ఇది హార్డ్ వర్క్ తోటి కూడుకొని నేర్చుకోవాలి తప్పించి షార్ట్ కట్స్ నేర్చుకొని షార్ట్ కట్స్లో చేసేద్దాం, గబగబా మనం ఇది పోదామంటే కుదురుతుంది. ప్రతిదీ కూడా ప్రతి సెంటెన్స్ చదువుకోవాలి. ప్రతిదీ కూడా ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యాక్ట్స్ని మనం గుర్తుపట్టి ఆ ఫ్యాక్ట్స్ని ప్రూవ్ చేయగలిగిందా ప్రాసిక్యూషన్ లేదా అన్నది మనం తెలుసుకోవాలి. అని అంటే ఏ విధమైన చట్టాలని మనం కీళ్ళగా అంటే కాళాల్లాగా దేన్నైతే చట్టాలు ఉంటాయో వాటిలన్నింటినీ ఉపయోగించుకోవడం రావాలి. అందువలన ఏంటంటే ఐ అడ్వైజ్ దట్ దీని మీద ఇంట్రెస్ట్ తీసుకోండి. ఈ ప్రొఫెషన్ని చాలా గౌరవప్రదమైన ప్రొఫెషన్గా తీసుకొని దీన్ని చెయ్యాలని కుతూహలం ఉండి ఇంట్రెస్ట్ ఉండి చదువుకుంటేనే ఇది వంట పడుతుంది. కానీ లేకపోతే ఏదో జోకీగా చదివి పై చూసి వెళ్ళిపోతే అవ్వదు. అందువల్ల ఈ ప్రొఫెషన్ ఇంకో కేసు ఒకటి మీకు అది కూడా చెప్పాల. సుసన్న కేసు ఇది ఇంపార్టెంట్ కేసు. ఇది బెబిలోన్లో సుసన్న ఆమె భర్తతోటి కాపురం చేసుకుంటుంది. ఆ భర్త వ్యాపారవేత్త. అక్కడ ఆ లొకాలిటీలో ఉన్న పెద్దలు ఇద్దరిని పిలిచి డిన్నర్కి పిలిచి ఆ పెద్దలో ఈ అమ్మాయి సుసన్నను చూసి భార్యను చూసి అట్రాక్ట్ అయితే వాళ్ళిద్దరూ ఏం చేశారంటే మరుసటి రోజుని సుసన్న స్నానం చేస్తూ ఉంటే పొలంలో అక్కడ ఆ గార్డెన్లో దొంగచాటుగా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు వెళ్ళి దాక్కుని చూడడానికి ప్రయత్నం చేసి ఒకరికొకరు చూసుకొని సిగ్గుపడి మరలా వాళ్ళ కాళ్ళే రాజీ పడి చెట్టు చాటు నుండి చూసి ఏం చేశారంటే సుసన్న దగ్గరికి వెళ్ళి మాకు నీ మీద కోరుకుంది, మా కోరిక తీర్చాలని చెప్పి అడిగితే ఆవిడ ఒప్పుకోతే ఏం చేస్తారంటే నువ్వు ఇంకొక యంగ్ మ్యాన్ తోటి ఉన్నట్లుగా అడల్టరీ కేసు పెట్టడం. ఆ రోజుల్లో అడల్టరీ అంటే మరణశిక్ష ఉండేది. అయితే అడల్టరీ కేసు కింద పెడతాం, కోర్టులో పెట్టేస్తాం, అది రాజుగారి దగ్గర పెడతాం అంటే చెప్తే ఆవిడ ఒప్పుకోలేదు. పోతే చచ్చిపోతే కానీ పాపం చేయని చెప్పి ఆవిడ ఒప్పుకోలేదు. అయితే ఒప్పుకోకపోతే వీళ్ళు ఏం చేశారు, మరుసటి రోజు రాజుగారి దగ్గర ఈవిడ మీద కేసు పెట్టి సాక్ష్యాలు చెప్పారు. మేము ఇలా చూసామండి, ఆ పొలంలోనేమో సుసన్న ఇంకొక అబ్బాయితోటి ఉన్నది, అక్కడ అడల్టరీ జరిగింది, నేను చూసామండి అని చెప్తే ఇద్దరు చెప్పేసరికి ఏమైందంటే ఈ సుసన్నకి మరణశిక్ష వేస్తారు. మరణశిక్ష తీసుకెళ్ళిపోతూ ఉంటే అక్కడికి డానియల్ అని ఒక ఆయన వస్తారు. డానియల్ ఇదేంటండి విచారణ జరగకుండా తీసుకెళ్ళిపోతున్నారంటే అతను చూసి నవ్వుతారు అక్కడ ఉన్నవాళ్ళు. విచారణ జరగకుండా మరణశిక్షని అమలు చేయడానికి తీసుకెళ్ళిపోతున్నారంటే ఎగ్జిక్యూషన్కి అని చెప్పి వెళ్తే అతను చూసి నవ్వుతారు. చెప్పొచ్చలే కదా ఇదేదని. ట్రయల్ చేయండి, ట్రయల్ చేస్తే అది నిజానిజాలు తెలుస్తాయి కదా, నిజానిజాలు తెలిస్తే దాని మీద ఇచ్చేయచ్చు అని చెప్పి అతను చెప్తే సరే చెప్పు, నువ్వు చూపించు ఏం చేయాలో ఎలా చేస్తావు అంటే అతను ఏం చేస్తాడంటే ఈ ఇద్దరు పెద్ద మనుషుల్లోనూ ఒక అతన్ని ముందు కోర్టులో పెట్టి బోన్లో ఎక్కించి అడిగితే అతను
ఏం చెప్తాడంటే ఒక అతను యాప్ చెట్టు కింద సపోజ్ ఇక్కడ మన ఇండియన్ పేర్లు చెప్పుకున్నాం, అది బెబలియన్, అది పాత పేర్లు యాప్ చెట్టు కింద చూసానని ఒక అతను నేను బయట కూర్చోబెడతాను, ఇంకొక అతను తీసుకొస్తే అతను చెప్తాడనమాట నేను మర్రి చెట్టు కింద చూసానండి అని. అట్లా వేరియేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఇద్దరు స్టేట్మెంట్స్లో అందరూ అనుకున్నారు వీళ్ళు దొంగ సాక్ష్యం చెప్పారు, అనవసరంగా సుశానాను చంపేద్దు అని చెప్పి. అయితే ఇట్లాగా అప్పుడు బెబలియన్లో ఈ విధంగా చెప్పిన సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు కానీ చెప్తే ఏ శిక్ష అయితే ఆ ముద్దాయికి విధిస్తారో వీళ్ళకి ఇచ్చారనమాట, వీళ్ళకి ఇద్దరికి మరణశిక్ష విధించారు. అట్లా సున్నితంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమైంది, సుశాన్కి ఏమో ముందు మరణశిక్ష చేస్తారు, తర్వాత ట్రయల్ కరెక్ట్గా జరిగి నిజాన్ని బయటికి రాబట్టినప్పుడు ఆవిడని శిక్ష కొట్టేసి 10 మందిని శిక్ష చేశారు. ట్రయల్ ఈ ట్రయల్ అన్నది కోర్టులోనూ నిజాన్ని నిర్ధారణ చేసుకోవడానికి అని చెప్పి చేసే ప్రాసెస్, నిజాన్ని నిర్ధారణ చేసుకోవడానికి. అట్లా ఈ ట్రయల్లో డిఫెన్స్ అడ్వకేట్ నిజాన్ని రాబట్టలేకపోతే ఈ డిఫెన్స్ లాయర్ యొక్క ఇంపార్టెన్స్ ఉండదు కదా. అట్లా రాబట్టడానికి ఏం చేయాలంటే ఈ చట్టాలు ఏంటి, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా చేశారు, మర్డర్ ఎలా చేశారు, లేకపోతే దొంగతనం ఎలా చేశారు, చీటింగ్ ఎలా చేశారు, రేప్ ఎలా చేశారు, ఇట్లా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుని క్షుణ్ణంగా చదివి ఆ ఫ్యాక్ట్స్ ద్వారా ఈ చట్టాల్లో సిఆర్పిసి, ఐపీసీలో చూసుకుంటే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దొంగతనానికి అయితే ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, హత్య కేసుకి అయితే ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, రాబరీ కేసుకి అయితే ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, రేప్ కేసుకి అయితే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, మర్డర్ కేసుకి అయితే ఇంగ్రీడియంట్స్, అట్లా వేరు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఫిల్ఫుల్ అయితేనే, అంటే మెంటల్ కండిషన్ కానీ, నాలెడ్జ్ కానీ, లేకపోతే యాక్షన్ కానీ ఇవన్నీ ఫిల్ఫిల్ అయితేనే ఆ ముద్దాయికి శిక్ష పడుతుంది, లేకపోతే పడదు. అట్లా ఉన్నదా సాక్ష్యం లేదా అని అడుగుతుంది. ఫస్ట్ థింగ్ ట్రయల్ మొదలవుతుంది. ట్రయల్ మొదలైనప్పుడు సాక్షి వస్తాడు. సాక్షి వచ్చి నేను ఈ కేసులో అతను చెప్పిన సాక్ష్యం ఎలా ఉందంటే వేరే అతని ద్వారా విన్న సాక్ష్యం గురించి చెప్పేస్తూ ఉంటాడు, కోర్టులో రికార్డ్ చేసుకుంటాడు. అంటే నాకు పలానా కోర్టులో ఎలాగనుకుంది, ఊళ్ళో ఎలాగనుకున్నారండి, రూమర్ వచ్చిందండి, ఇలాగ పలానా వాడు ఇతను చంపేశారని నాకు తెలిసిందండి, ఇలాగని చెప్పి అది కూడా రికార్డ్ చేసేస్తాడు. ఈజ్ ఇట్ పర్మిసిబుల్, ఈజ్ ఇట్ అడ్మిసిబుల్, ఇది దేని కింద అడ్మిసిబుల్ కాదు అని చూసుకుంటే సెక్షన్ 60 ప్రకారంగా హియర్సే ఎవిడెన్స్ కింద హిట్ అయిపోతుంది. ఇలానే జాదూ సింగ్ అని ఒక కేసు, ఇంపార్టెంట్ కేసు ఉంటుంది ఇది. ఈ జాదూ సింగ్ ఏం చేస్తుంటే బస్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. బస్ డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పేసి అతనికి బస్సు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లో ఇతని మీద కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు సాక్షి వచ్చి జాదూ సింగ్ బస్ డ్రైవింగ్ చేశాడని నాకు తెలిసిందని చెప్తాడు అనమాట. ఆ ఎవిడెన్స్ చెల్లదు అని చెప్పేసి చెప్తారనమాట. అట్లా చాలా కేసులు హియర్సే ఎవిడెన్స్ ఏపీ హైకోర్టు కూడా ఇచ్చింది. చాలా కేసులు వాళ్ళు ఏపీ హైకోర్టు కూడా మంచి కేసులు వచ్చినాయి, సుప్రీంకోర్టుకు మంచి కేసులు వచ్చినాయి హియర్సే ఎవిడెన్స్ కాబట్టి. ఫస్ట్ థింగ్ మనం చీఫ్ ఎగ్జామినేషను, క్రాస్ ఎగ్జామినేషను, రీ ఎగ్జామినేషన్ 3 స్టేజెస్ ఉంటాయి కదా ట్రయల్లో. చీఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో ఏపీపీ కానీ పీపీ కానీ విట్నెస్ని అడుగుతూ ఉంటారు. విట్నెస్ దగ్గర సాక్ష్యాలని రాబడుతూ ఉంటారు. రాబట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏమవుతుందంటే లీడింగ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, అక్కడ లీడ్ చేసేస్తారు. లీడింగ్ క్వశ్చన్ అంటే ఏంటో మనకు తెలియాలా, లీడింగ్ క్వశ్చన్ ఎప్పుడు అడ్మిట్ కాదో మనకు తెలియాలా, ఎలాగ అడ్మిట్ కాదో మనకు తెలియాలా, ఏ అంశాల్లో లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదో తెలియాలి. అప్పుడు లీడింగ్ క్వశ్చన్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం అబ్జెక్ట్ చేసి చెప్పాలి, ఇది లీడింగ్ క్వశ్చన్ ఏంటి, అబ్జెక్షన్, ఇది రైజ్ అబ్జెక్షన్ అని చెప్పి ఆపుకోవాలి మనం. లేదంటే ఫోర్స్లో వెళ్ళిపోతే మన డిఫెన్స్ అంతా కొట్టుకుపోద్ది, అందులో ఏం మిగలం మనం. అసలు మనకి తాడు పట్టుకోవడానికి కూడా అందులో ఏం ఉండదు. అసలు అన్నీ చెప్పిచ్చేస్తారు. మనం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. డిఫెన్స్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ట్రయల్ జరిగేటప్పుడు. అట్లానే పోలీస్ అధికారి వచ్చి నేను ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ విట్నెస్ ఇలా చెప్పాడండి, ఈ విట్నెస్ ఇలా చెప్పాడని రాసేరా, చెప్పించారా, అట్లాంటిది కూడా ఇది చల్లదు.
ఏంటి 162 ప్రకారం హిట్ అయిపోద్ది కాబట్టి. అట్లానే పోలీస్ అధికారి కానీ పంచాయతీ దగ్గర కానీ పలానా ముద్ద ఇలా చెప్పాడు అండి అని చెప్పి రాశారు, స్టేట్మెంట్ రాశారు అనుకో, అది కూడా చెల్లదు. ఇట్లాగూ ఈ ప్రీవియస్ స్టేట్మెంట్స్ ఎఫ్ఐఆర్ కానీ 162 కానీ మధ్యవర్తి రిపోర్ట్లు కానీ లేకపోతే ఇతరత్ర రిపోర్ట్లు కానీ స్టేజర్ రిపోర్ట్లు కానీ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాటి యొక్క వాల్యూ ఏంటి, ఎలా పరిగణలోకి తీసుకొని రావాలని 157 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా చెప్పబడింది అందులో. అవి కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఈ సాక్ష్యాల చట్టాల్లో చెప్పబడింది క్షుణ్ణంగా మనకు తెలిసి ఉండాలి. డైయింగ్ డిక్లరేషన్ అని, కన్ఫెషన్స్ అని, సిఆర్సీ అని, అడ్మిసిబిలిటీ ఇన్అడ్మిసిబిలిటీ అని, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అని, ఇవి ఏ విధంగా అయితే చెప్పుకొని వచ్చామో లీడింగ్ క్వశ్చన్స్, ఆ చీఫ్ ఎగ్జామినేషను, క్రాస్ ఎగ్జామినేషను, రీ ఎగ్జామినేషను, అట్లానే కాంట్రడిక్షన్స్ అంటే ఏంటి, తర్వాత కొరాబరేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, మీడియేటర్స్ రిపోర్ట్ అంటే ఇది అక్కడ 5960లో రిఫ్రెష్మెంట్కి ఏ విధంగా ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించకూడదు, పార్ట్ 1 కేస్ రీడింగ్స్ ఎలా ఉంటాయి, ఇవి చాప్టర్ 2లో సిఆర్పిసిలో ఇన్వెస్టిగేషన్ గురించి అంతా చెప్తారు. 174 అంటే ఇంక్వెస్ట్, 174 సిఆర్పిసి ప్రకారంగా ఇంక్వెస్ట్ చేస్తారు అన్నమాట. 176 ప్రకారంగా మెజిస్ట్రేట్ ఇంక్వెస్ట్ చేస్తారు. ఇది 304B కేసులో రిమైనింగ్. ఇప్పుడు న్యాచురల్గా మనం చూస్తూ ఉంటాం చాలా వరకు 304B కేసులో ఏం చేస్తారంటే ప్రాసిక్యూషన్ వాడు ఈ చనిపోయిన డిసీజ్డ్ పేరెంట్స్ దగ్గరికి కానీ, బ్రదర్స్ దగ్గరికి కానీ, సిస్టర్స్ దగ్గరికి కానీ వచ్చి ఇలా నన్ను పలానా వాడు కట్నం తెమ్మని హెరాస్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని మాకు చెప్పిందని చెప్పి ఈ విట్నెస్లు చెప్తారు. ఇది పర్మిసిబుల్, ఇది అడ్మిసిబుల్. అక్కడ 32 సెక్షన్ డైయింగ్ డిక్లరేషన్, ఆ డైయింగ్ డిక్లరేషన్లో చూస్తే డైయింగ్ డిక్లరేషన్ గురించి చూస్తే అందులో ఏమని చెప్తారంటే ఆ మరణానికి సంబంధించిన విషయాలు కానీ, అట్లా మరణానికి దోహదపడిన విషయాలు కానీ ఓన్లీ అడ్మిసిబుల్, కానీ మిగిలిన అడ్మిసిబుల్ కాదంట. ఇది మరణానికి సంబంధించి ఓన్లీ కట్నం గురించి అడుగుతున్నారు. కట్నం గురించి చెప్తుందంటే, కట్నం గురించి చెప్పింది అని అంటే ఇట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్, ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్స్. ఇట్లాగూ మనం క్షుణ్ణంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చూసుకోవాలి, సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో అయ్యే లేదో చూసుకోవాలి, తర్వాత ఎవిడెన్స్ యాక్ట్లో ఇవన్నీ కూర్చున్నాయో లేదో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం చేసుకుంటే కేసుని మనం బిల్డప్ చేసుకొని నోట్స్ తయారు చేసుకొని మనం విపులంగా చదువుకుంటే అన్ని సెక్షన్స్ మనం చదువుకొని చూసుకుంటే మనకు చాలా బెనిఫిట్గా ఉంటాయి. ఇట్లా జూనియర్ లాయర్స్ ఏంటంటే ప్రతి సెక్షన్కి కూడా చూసుకొని చదువుకొని సీనియర్స్ అడ్వైస్ తీసుకొని, సీనియర్స్ సలహాలు తీసుకొని, వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ తీసుకొని మంచిగా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇందులో సునీల్ కాంత్ చాలా ఇదిగా ఇంట్రెస్ట్గా నన్ను ఇన్వెస్టిగేట్ చేసి తెలుగులో చెప్పమని చెప్పి క్లాసెస్ తీసుకోమని చెప్పి, అట్లా ఇందువల్ల ఏమవుతుందంటే ఇందులో 161, 162 గురించి స్టేట్మెంట్స్ ఆఫ్ ది విట్నెసెస్ అనుకుంటారు. స్టేట్మెంట్స్ ఆఫ్ ది విట్నెసెస్ ఇంక్లూడింగ్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అక్యూజ్డ్ ఈజ్ ప్రొటెక్టెడ్ విత్ అండర్ ఆర్టికల్ 20 ప్రకారంగా ప్రొటెక్షన్ ఉంటుంది, ఇందులో ఉంటుంది. 164 అవుతుంది, మేజిస్ట్రేట్ దగ్గర 164 చేస్తారు. మరి అది కూడా ఈజ్ ఇట్ ఎ సబ్స్టాన్సివ్ ఎవిడెన్స్? అది అలా తీసుకొచ్చి దాని మీద కన్విషన్ ఇచ్చేయచ్చా? అలా లేదు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ పీరియడ్లో స్టేట్మెంట్ చెప్తారు, ఇతనే చేశారండి, ఇలా చేశారు, అలా చేశారు, ఇదిగో పలానా వాడు చేశారు. ఆ స్టేట్మెంట్ మీద కన్విక్షన్ ఇచ్చేయచ్చా? అది కూడా లేదు. అట్లా కాదు. ఇట్ ఈజ్ ఎ కొరాబరేటివ్ ఎవిడెన్స్. ఓన్లీ కొరాబరేషన్కి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే కాంట్రడిక్షన్కి ఉపయోగించుకోవచ్చు, కానీ అది సబ్స్టాన్సివ్ ఎవిడెన్స్ కాదు. సబ్స్టాన్సివ్ ఎవిడెన్స్ అంటే ఏంటి అన్నది కోర్టులో ఏదైతే సాక్ష్యం చెప్తారో అది సబ్స్టాన్సివ్ ఎవిడెన్స్. ఇంకోటి కూడా ఉంటుంది ఇంట్లో, కోర్టులో ట్రయల్ అయ్యేటప్పుడు హాస్టైల్ అయిపోతారు కొంతమంది. అబ్బాయి నాకేం తెలియదండి, ఇదండి అదండి. అప్పుడు ఏపీపీ గారు కానీ పీపీ గారు కానీ ఏం చేస్తారంటే ఇతని హాస్టైల్ కింద డిక్లేర్ చేసి అతని యొక్క 161 స్టేట్మెంట్స్ మార్క్ చేయించుకుంటారు. అది నిలబడుద్దా?
ఆ 161 కింద మార్క్ చేయించుకున్న స్టేట్మెంట్ వాళ్ళ ద్వారా నేరస్తుడికి శిక్ష వేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్స్, టోటల్లీ ఇన్అడ్మిసిబుల్ పిక్ బై 162 సిఆర్పిసి. అందువలన ఏంటంటే కన్ఫెషన్స్ కానీ, స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ కానీ, పంచ రిపోర్ట్లు కానీ, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఉంటుంది. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటే ముద్దాయిలు, జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటే మెజిస్ట్రేట్ దగ్గర కన్ఫెస్ చేయడం, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటే మెజిస్ట్రేట్ గారి దగ్గర కాకుండా బయట వ్యక్తుల దగ్గర కన్ఫెషన్ చేయడం, కన్ఫెషన్ టు ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పడం, కన్ఫెషన్ టు అనదర్ పర్సన్ వైల్ ఇన్ ది కస్టడీ, అదేమో 26, అదొక కన్ఫెషన్. ఇట్లా రకరకాల కన్ఫెషన్స్ ఉంది. ఇట్లా ఈ కన్ఫెషన్ మెజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పిన కన్ఫెషన్ ఏదైతే ఉంటుందో 164 కింద రికార్డ్ చేయబడిన కన్ఫెషన్ ఏదైతే ఉంటుందో అది దానివల్ల కన్విక్షన్ ఇచ్చేయడానికి ఉంటుందా? ఇట్ ఈజ్ ఓన్లీ కొరాబరేటివ్ ఎవిడెన్స్. అది 161(4) స్టేట్మెంట్ కొరాబరేషన్కి పనికి వస్తుంది, కాంట్రడిక్షన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఇందులో. స్టేట్మెంట్స్, విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్ చూసేటప్పుడు, ఇక్కడ చెప్పేటప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, కలర్ చేస్తారు. దాన్ని మెజిస్ట్రేట్ మన నేరస్తుడిని ఏదో విధంగా శిక్షించాలని చెప్పేసి కోపంతో, నేరస్తుడి మీద కోపంతో పరిపరి విధాలుగా చెప్తూ ఉంటారు. కొన్ని చెప్పనివి ఎఫ్ఐఆర్లో చెప్పనివి, 161లో చెప్పనివి, తర్వాత ఎక్కడా లేనివి కూడా విషయాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉంటారు. అలాగా ఈ విషయాల్ని ఇంప్రూవ్ చేసి కొత్త విషయాల్ని కోర్టులో చెప్తే అట్లాంటి విషయాల్ని నమ్మడానికి లేదు అని చెప్పేసి చట్టంలో చెప్పబడుతుంది. అట్లా నెక్స్ట్ ఈ విధంగా చూసుకుంటే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే విట్నెస్ని ఎగ్జామ్ చేసేటప్పుడు చాలా అటెంటివ్గా ఉండాలి. ఎగ్జామ్ చేసేటప్పుడు అటెంటివ్ అంటే చీఫ్ ఎగ్జామినేషన్ అటెంటివ్. క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఇక్కడ విట్నెస్ చెప్పని విషయాలు, కోర్టులో చెప్పని విషయాల్ని మనం అడిగి చెప్పించుకోకూడదు. ఫస్ట్ థింగ్, విట్నెస్ కోర్టులో సాక్ష్యంలో చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పని విషయాల్ని మనం అడిగి చెప్పించుకోకూడదు. మనకి బెనిఫిట్ లేనిది. అంటే మనకి ఏ విషయాలు అడగకూడదో మనకి బాగా తెలియాలి. అట్లా ఈ విషయం అడగకూడదు, ఈ విషయం అడగకూడదు అని మనకి తెలియాలి. ఓన్లీ అతని విట్నెస్లు ఏంటంటే ఇందులో ఒమిషన్స్, కాంట్రడిక్షన్స్, డినయలు, సజెషన్స్, అడ్మిషన్స్ ఉన్నాయన్నీ అడ్మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ఏ మనకి బెనిఫిట్ అవుతాయని చెప్పి చూసుకొని ప్లాన్ ప్రకారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయవలసి వస్తుంది. ప్లాన్, ఈ ప్లాన్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ పుడుతుంది, ఈ ప్లాన్ ఎక్కడ పుడుతుంది? ఎఫ్ఐఆర్ స్టేజ్లో పుడుతుంది. ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి బిల్డప్ అయి పెరిగి 161 స్టేట్మెంట్ దగ్గరికి వచ్చి, పీడియట్స్ రిపోర్ట్ దగ్గర పెరిగి, ఇంక్వెస్ట్ రిపోర్ట్ దగ్గర పెరిగి, పిఎం సర్టిఫికేట్ దగ్గర పెరిగి, ఇలా పెరిగి వచ్చి ట్రయల్లో ఇక్కడికి వచ్చేసరికి ఒక నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారంగా క్రాస్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏ క్వశ్చన్స్ అడగాలి, ఎలా అడగాలి ఏంటని చెప్పి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అది ప్రాక్టీస్ చేస్తూ పోతే మనకి అంటే కృషి చేయాలి. అడ్వకేట్ ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ మీద నిలబడి ఇందులో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆర్నషలు అంటే ఇంట్రెస్ట్గా దీన్ని ఒక ఛాలెంజ్గా, ఒక గేమ్గా అంటే ఇందులో నాకు ఇంగ్లీషు రాదని కానీ, లేకపోతే ఇందులో నేను బాగా ఆర్గ్యుమెంట్ చెప్పలేకపోతున్నాను కానీ, లేకపోతే నేను వేరేగా అసమర్థుణ్ణి, ఆయన బాగా చెప్తున్నారు, ఈయన బాగా చెప్తున్నారు, అలాగే నాకు రావటం లేదు ఇదే అనుకోవడానికి కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఇండివిజువాలిటీ ఉంటుంది. ఒకడు హాకీ ప్లేయర్ ఉండొచ్చు, ఒకడు ఫుట్బాల్ ప్లేయర్ ఉండొచ్చు, ఒకటి క్రికెట్ ప్లేయర్ ఉండొచ్చు, ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండొచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉండదో, ఒక పాయింట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ని డెవలప్ చేసి ఆ పాయింట్ని మనం క్షుణ్ణంగా అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఇంటెలిజెన్స్ సంపాదించుకొని ఏ థిన్ లేయర్ బిఫోర్ ఫాల్స్హుడ్ అండ్ ట్రూత్. ఈ ఫాల్స్హుడ్కి ట్రూత్కి థిన్ లేయర్ను మనం కంట్రోల్ చేయకపోతే డిఫెన్స్ టేకప్ చేయలేం. చాలా కేసుల్లో చూశాను నేను, మర్డర్ కేసులు చేశాను. అందులో విట్నెసెస్ యొక్క
ఇంప్రూవ్మెంట్స్ లేకపోతే విట్నెస్ యొక్క ఫాల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా వచ్చేసరికి మనం కేసుల్లో వాటిని మనం అనుకూలంగా మన పక్కకి మార్చుకోవాలి, మన పక్కకి మార్చుకోవాలి. టిప్స్ అనమాట ఇవి. ఏదో స్టేట్మెంట్ ఉంటే దాన్ని నేను ఒక మర్డర్ కేసు చేశాను పెట్టాను సపోజ్, అది డబుల్ మర్డర్ కేసు. ఆ మర్డర్ కేసులో కొడుకు చెప్తాడు ఏంటంటే ముద్దాయిలు తండ్రిని చంపేశారు. అతను చెప్తాడు అనమాట, చచ్చిపోయిన అతను అంటే ఈ ముద్దాయి భార్యకి ఇతనికి కనెక్షన్ ఉంటే ఇద్దరిని చంపేస్తారు. అయితే ఇది ఈ విధంగా ఉంటే ఏమవుతుంది, డబుల్ మర్డర్. అయితే ఈ విధంగా వచ్చేసరికి కొడుకు చెప్తాడు సాక్ష్యం, మా తండ్రి గారు చెప్పారండి ఈ విధంగా వీళ్ళిద్దరూ ముద్దాయిలు ఇద్దరు కూడా ఎక్కడ కనిపిస్తే అక్కడ నువ్వు ఇలా మాట్లాడావంటే నేను చంపేస్తాం, ఇలా చేస్తాం, నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి తండ్రి చెప్పాడు. ఈజ్ ఇట్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్? ఇది చావుకి సంబంధించిన విషయం కాదే, చావుకి కారణాలలో దాని గురించి లీడింగ్ అయ్యే విషయం కాదే. ఓన్లీ జనరల్ బెదిరింపు అది ఐడెంటిఫికేషన్ మీద ఎట్లా వస్తే రాదు. ఆ దట్టు తండ్రి కొడుక్కి నాకు పలానా అమ్మాయికి సంబంధం ఉంది, ఆ భర్త ఏమో ఇలా చంపేస్తానన్నాడు, ఇలా చంపేసి ఆ తాలూకా వాళ్ళు ఇలా చంపేస్తానన్నాడు చెప్తారా? అన్బిలీవ్. అట్లానే ఇంకొకటి కూడా జరిగింది. అందులో ఒక బ్లాక్ స్మిత్ దగ్గరికి వచ్చేసరికి ఇదే కత్తులతోటి నరికేరు అని చెప్తాడు. చెప్తే అది క్రాస్ ఎగ్జామినేషన్లో అడిగితే నేను ఎవరు విచారించారంటే కానిస్టేబుల్ విచారించాను. ఎక్కడ విచారించాడు? పోలీస్ స్టేషన్ దగ్గర విచారించాను. సిఏ గారు ఎప్పుడైనా మీ కార్ఖానాకు వచ్చారంటే ఎప్పుడు రాలేదండి, నన్ను ఎప్పుడూ విచారించలేదు అని చెప్తాను. యాక్చువల్లీ రికార్డ్ స్టేట్మెంట్ ఇన్స్పెక్టర్ గారు రికార్డ్ చేస్తారు. ఇట్లాగో ఏమవుతుందంటే మీకు క్షుణ్ణంగా చదువుకోవడం వల్ల ఈ పాయింట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. పోలీసుకి ఎవిడెన్స్ ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కాలంలో ఎవిడెన్స్ని ఏ విధంగా అయితే వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారో, ఈ ఇన్వెస్టిగేషన్ చదివి లేఖనాస్ని డిఫెన్స్ లాయర్ ఒక్కొక్కటి లేఖనాస్ని ఇచ్చేసుకుంటారు. ఇది చేయడానికి మొట్టమొదటగా డిఫెన్స్ లాయర్ చేయవలసింది ఏంటంటే కేసు స్టడీ చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్స్ ఉంటాయి, కేసు లాస్. ఈ కేసు లాస్ చదువుకోకపోతే సుప్రీంకోర్టు కేసు లాస్ ఇస్తారు, హైకోర్టు కేసు లాస్ ఇస్తారు. ఇట్లా కేసు లాస్ చదవకపోతే, అప్ టు డేట్గా లేకపోతే డిఫెన్స్ అడ్వకేట్ పని. ఆ పాయింట్ మీద లేటెస్ట్ కేసులో ఎక్కడుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పారు, హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అని చెప్తే ఇదంతా చూసుకుంటే మనకి ఒక విధంగా అర్థం అవుతుంది. అర్థం కాకుండా యుద్ధం చేయడం కష్టం, అర్థం కాకుండా గేమ్ ఆడడం కష్టం. గేమ్ ఆడేటప్పుడు బలంతో ఆడరు, క్రికెట్ ఆడేటప్పుడు బలంతో ఆడరు, ఫుట్బాల్ ఆడేటప్పుడు బలంతో ఆడరు, చెస్ ఆడిన బలవంతో ఆడరు. ఇంటెలిజెన్స్, ఆలోచన శక్తిని మనం ఏది మనం షైన్ చేసుకోవాలి. మనం ఆలోచన శక్తిని ఒక కోణంలో నుంచి చూస్తే ఒక ఫ్యాక్ట్ ఒకలా కనిపిస్తుంది, ఇంకో కోణంలో చూస్తే ఫ్యాక్ట్ ఒకలా కనిపిస్తుంది, ఇంకో కోణంలో చూస్తే వేరేగా కనిపిస్తుంది. అది మనకి ఏది బెనిఫిట్గా ఉన్నది, ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలని ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారంగా మనం శిల్పి ఏ విధంగా అయితే బొమ్మని చెబుతాడో, లేకపోతే పెయింటర్ ఏ విధంగా అయితే చిత్రాన్ని వేస్తాడో, లేకపోతే ఇట్లా ఏ విధంగా అయితే వేస్తాడో మన డిఫెన్స్ స్టోరీని కూడా ఆ విధంగా మనం చేయవలసి వస్తుంది. అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్ దిస్ థింగ్ యూ ఫీల్. ఇది డాక్టర్ ప్రొఫెషన్కి, లాయర్ మన ఇంజనీరింగ్ ప్రొఫెషన్కి తక్కువేమీ కాదు, దానికంటే ఎక్కువే. ఇందులో ఈ లాయర్ ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో ఇది వృత్తి నైపుణ్యం గల విద్య. ఇది వృత్తి నైపుణ్యం అంటే వృత్తి నైపుణ్యం ఉండాలి. కొంతమంది బంగారం కొట్లో నగల్లో చాలా బాగా చేస్తారు, కొంతమంది ఈ ఐరన్ తోటి బ్లాక్ స్మిత్ కొంతమంది బాగా వస్తువులు తయారు చేస్తారు, కొంతమంది వేవర్స్ బట్టలు వేసి కొంతమంది బాగా తయారు చేస్తారు, కొంతమంది బొమ్మలు. ఇది కూడా అంతే, ఇది ఒక విధమైన కళ్ళతో కూడుకున్నది అనమాట. అంటే మనం క్యాజువల్గా తీసుకోవడానికి లేదు, క్యాజువల్గా తీసుకోకుండా
ఇంట్రెస్ట్గా చూసుకొని చట్టాలు చదువుకొని చట్టాలు ఈ క్రిమినల్ దాంట్లో ఏమనుకున్నాం మనం ఐపీసీ ఫస్ట్, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పట్టుకొని మనం చూసుకున్న తర్వాత ప్రెసిడెంట్స్ పట్టుకోవాలా, కేసు లాస్ పట్టుకోవాలా, సుప్రీంకోర్టు, మన ఏపీ హైకోర్టు, తర్వాత ఇతరత్ర హైకోర్టులు ఏవైతే ఉన్నాయో ఇతర స్టేట్లలో, మద్రాస్ స్టేట్ కానీ బొంబాయి స్టేట్ కానీ ఇది మన ఇతర స్టేట్లలో ఏవైతే హైకోర్టులు ఉన్నాయో ఈ హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్స్ చూసుకొని లేటెస్ట్ జడ్జిమెంట్ పొజిషన్ కేసులో ఎలా పొజిషన్లో ఉన్నారో చూసుకొని ఆ పొజిషన్ ప్రకారంగా మనం కేసు బిల్డప్ చేసుకోవాలి. ఇట్లాగో ఒక మర్డర్ కేసు చేసాం, అందులో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్, ముద్దాయిలు విఆర్ఓ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ చేస్తారు, ఇద్దరు ముద్దాయిలు విఆర్ఓ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ చేస్తారు. అట్లా విఆర్ఓ దగ్గర కన్ఫెస్ చేస్తే మరి విఆర్ఓ దగ్గర రికార్డ్ చేసిన కన్ఫెషన్ ప్రకారం ఇచ్చేయాలి కదా. అది కేసులా ఇదే ఏంటి, ముద్దాయిలు పారిపోయి 4 రోజులు 5 రోజుల తర్వాత వాళ్ళుగా పొద్దున పశ్చాత్తాపడి ఇతను తెలియని వాడు విఆర్ఓ విఏఓ ఎవరైతే ఉంటారో ఇతని దగ్గరికి తెలియదు, అతని ముందు పరిచయం లేదు, అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా ఒకే టైంలో వెళ్ళి కన్ఫెస్ చేశారు, మేము నేరం చేసామని ఒప్పుకున్నారంటే నమ్మశక్యంగా లేదు, అందువల్ల కేసు కొట్టేస్తున్నాం అని సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేశారు. అదే కేసుని ఫైల్ చేసింది, దానివల్ల అది కేసు పోయింది. ఇట్లాగూ ఏంటంటే ప్రెసిడెంట్స్ని ఉపయోగించుకొని కేసు లాస్ ఫైల్ చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. అట్లాగే రికవరీస్ ఉన్నాయి, రికవరీస్ లో చాలా ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. ఎంతవరకు అడ్మిసిబుల్ 27 ప్రకారంగా ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ది కన్ఫెషన్ లీడింగ్ టు ది రికవరీ ఈజ్ ఓన్లీ అడ్మిసిబుల్ అంటే 27లో చెప్పబడినట్లుగా ఆ విధంగా మహమ్మద్ ఇనయతుల్లా కేసు ఉంది, సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తారు, అది చాలా బ్యూటిఫుల్ జడ్జ్మెంట్. ఇందులో ఏ పార్ట్లో ఒక ముద్దాయి ఉంటాడు, అతను తారు డబ్బాలు ఒక దగ్గర నుంచి తీసుకొని దొంగతనం చేసి తీసుకెళ్లి ముసాఫిర్ ఖానాలో డంప్ చేస్తాడు, దొంగతనం చేసి తీసుకెళ్తాడు. ఈ ఎవిడెన్స్ అంతా ప్రూవ్ అయిపోద్ది, ముసాఫిర్ ఖానాలో తారు డబ్బాలు ఇచ్చేస్తారు. నేను పలానా తారీఖుని ఇలా దొంగతనం చేశాను, అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తుండే, నేను పలానా తారీఖుని దొంగతనం చేశాను, 4 తారు డబ్బాలు ఇలా తారు డబ్బాలు తీసుకెళ్లి పలానా ముసాఫిర్ ఖానాలో పెట్టాను, అక్కడ ఉన్నాయి, నాకు కూడా వస్తే చూపిస్తాను. ఇప్పుడు ఫలానా రోజున 4 తారు డబ్బాలు పలానా ప్లేస్ నుంచి దొంగతనం చేశాను అన్న స్టేట్మెంట్ 27 కింద రాదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే నా కూడా వస్తే 4 తారు డబ్బాలు ముసాఫిర్ ఖానా అంటే ట్రావెలర్ బంగ్లో అనమాట. ట్రావెలర్ బంగ్లో ఈజ్ ఎ పబ్లిక్ ప్లేస్, రికవరీ ఫ్రమ్ పబ్లిక్ ప్లేస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. చూసామా ఏమైపోయిందో, కేసు ఎలా పోయిందో, సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఇచ్చారు. అట్లనే ఈ రికవరీస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఓపెన్ ప్లేస్లో వచ్చి రికవరీ, నేను ఒక కేసు చేశాను, ఇంపార్టెంట్ కేసు. అదేమంతా రాస్తారంటే ఒక లారీలో నువ్వు లోడ్ ఎత్తేసుకొని అక్కడ నుంచి యూరియా లోడ్ ఏదో ఉంది, లోడ్ ఎత్తుకొని తీసుకెళ్ళి ఎక్కడో మామిడి తోటలో పోసేసి అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి, అది చూస్తే థెఫ్ట్ కేసు. అయితే ఇది తీసుకెళ్ళింది పలానా ముద్దాయి రాసి చేశారు, అతను కన్ఫ్యూషన్ రికార్డ్ చేశారు, అక్కడ యూరియా రికవరీ చేశారు, ఇచ్చేశారు. అయితే ఈ విధంగా ఇక్కడ తీసుకెళ్ళింది పలానా అప్పుడు తీసుకెళ్ళాను అన్న స్టేట్మెంట్ ఈ కేసుల ప్రకారంగానే పనిచేయలేదు. అక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అక్కడ పెట్టొచ్చు, అందువల్లనేమో అది కూడా పనిచేయలేదు. ఈ విధంగా కేసు లాస్ని ఉపయోగించుకొని మనం కేసును బిల్డప్ చేసుకోవాలి. అలాగే ఒక మర్డర్ కేసు చేస్తాం. అందులో ఒక మర్డర్ కేసులో ఏమైందంటే డైరెక్ట్గా 3 విట్నెస్లు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పొడుస్తుండగా చూశారు. అదే ఇందులో నేరస్థల పరిస్థితుల రిపోర్ట్ రాశారు, రఫ్ స్కెచ్ వేసారు. రఫ్ స్కెచ్లో హౌసెస్ అక్కడ ఉన్నవాళ్ళ హౌసెస్ వేస్తే ఈ 3 విట్నెస్లు ఎవరైతే చూసామని చెప్తున్నారో అక్కడ వాళ్ళ ఇల్లు లేవు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి? ప్రాసిక్యూషన్ ప్రకారంగా వీళ్ళు ఏంటంటే రాజమండ్రి నుంచి వీళ్ళు చుట్టాలు చూడడానికని వచ్చారు. వీళ్ళు ఏం చేయాలి, పోలీసు వారు ఇక్కడ వీళ్ళని ఎగ్జామ్ చేసి వీళ్ళు మరి ఇంటికి చుట్టూ వచ్చారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారండి ఆ రోజు అని చెప్పి ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి. అది ఎప్పుడైతే పాపం ఇప్పుడు కంగారులో ఉంటుంది, లేకపోతే ఇదిగా మన చాలా ఒత్తిడిలో ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, కావాలని ఎవరో చేయరు. ఇందువల్ల ఏంటంటే ఒక్కోసారి జారిపోతాయి. అలాగే డిఫెన్స్ లాయర్ కూడా
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కూడా అడగరాని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ఏంటి అడగరాని క్వశ్చన్స్ అడిగేసి మనం కేసు మన మీదకే తెచ్చేసుకుంటాం. అట్లానే ఆ ముగ్గురు విట్నెస్లకి ఇక్కడ సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ మన రఫ్ స్కెచ్ లో వాళ్ళు ఎక్కడ కనిపించలేదు కాబట్టి ప్లాంటెడ్ విట్నెస్లు అండి. వీళ్ళు కావాలని పోలీసు వారు ప్లాన్ చేసి ఈ విధంగా ముద్దాయిల మీద తప్పుడు కేసు పెట్టారండి. వీళ్ళు అసలు చూడలేదంటే కోర్టు వారు నమ్మారు. అట్లాగే ఒక 304B కేసు చేసి 304B కేసు అది లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆఖరికి కొంతకాలం పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత భర్త అంటే కొంచెం ఇన్కమ్ తక్కువ ఉంది, లారీ డ్రైవరు ఏదైనా. అందువల్ల ఇన్కమ్ తక్కువ ఉంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు చేసుకున్నారంటే ఇలా చేసుకున్నారంటే అలా చేసుకున్నారు. సూటిపోటు మాట్లాడడం వల్ల ఈ అమ్మాయి డబ్బు మీద ఆశ పెంచుకుని డబ్బు లేదు, నాకు డబ్బు నా భర్త సంపాదన ఎక్కువగా లేదని చెప్పేసి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫీల్ అయిపోయి షీ కమిటెడ్ సూసైడ్. అప్పుడు అందులోనూ ఆ భర్త మీద, అతని తమ్ముడి మీద, వాళ్ళ చెల్లి మీద, ముగ్గురు అక్కడే ఉంటున్నారు. ఆ ఇంట్లోని నలుగురు కలిసి ఉండేవారు. ఈ ముగ్గురు మీద పెట్టారు. ముగ్గురు మీద పెడితే అందులో సాక్ష్యం ఏం చేశారు, ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర ఇలాగా నా భర్త, ఈ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు ఇలాగా నన్ను అదనపు తీసుకురమ్మని చెప్పి హెరాస్ చేస్తున్నారు, నన్ను ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పినట్లుగా ఎవిడెన్స్ తీసుకొచ్చారు. అట్లా ఎవిడెన్స్ తీసుకొచ్చేసరికి మనం ముందనుకున్నాం ఇట్లాంటి ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఇది 32 ప్రకారంగా అట్రాక్ట్ అవ్వదు కాబట్టి ఇదంతా హియర్స్ ఎవిడెన్స్, థర్డ్ పర్సన్ చెప్తున్నారు కాబట్టి, వీళ్ళు సొంతంగా చూసింది లేదు కాబట్టి, విన్నది లేదు కాబట్టి దీన్ని హియర్స్ ఎవిడెన్స్ కింద 60 ప్రకారంగా వస్తుందని చెప్పుకొని కోర్టు వారికి చెప్పి ఇచ్చేస్తే అది 10 ఏళ్ళు తీసుకుని కేసును కొట్టేసారు. ఇట్లాగూ చాలా ఉంటాయి ఇందులో. అవన్నీ ఒకేసారి రావు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాలి. లేకపోతే ఒక్కొక్కసారి మనం డిఫెన్స్ చేసేటప్పుడు ఏంటంటే ముద్దాయి కత్తితోటి కర్రతోటి తల మీద కుడి పక్కన కొట్టాడా ఎడమ పక్కన కొట్టాడా అని అడిగేస్తే మనం వీఆర్ అడ్మిటింగ్ దట్ ముద్దాయి కొట్టాడు అని చెప్పి, ముద్దాయి చనిపోయిన అతన్ని కర్రతోటి కొట్టాడు అని చెప్పి అడ్మిట్ అవుతున్నాం కదా. కుడి పక్కన కొట్టాడా ఎడమ పక్కన కొట్టాడా అన్నది ఇమ్మీడియట్. అట్లానే ఒకటి పెద్దాపురం కేసు వచ్చేసరికి పెద్దాపురం కేసు మధ్య కేసు చేస్తే అందులో చనిపోయిన అతనికి కిడ్నీ ట్రబుల్ ఉంది, లివర్ అతను ఎక్కువ తాగుతూ ఉంటాడు అన్నమాట. ఆ సంతపాకంలో ఉంటే అది ఇద్దరికి ముద్దాయికి అతనికి గొడవ వచ్చి చనిపోయిన అతను ఏం చేశాడు, ముందు ముద్దాయిని కొట్టాడు కర్రతో. తర్వాత ముద్దాయి అతని చేతిలో కర్ర తీసుకుని ఇంటి కొడితే కింద పడిపోయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే నొప్పిగా ఉందని చెప్పి భార్యకి చెప్పాడు. మందులు వేసుకున్నారు, తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళారు. ఈ లోపల ఏమైందో మరి అట్లా వెళ్ళేసరికి చనిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళేసి చనిపోతే మర్డర్ కేసు పెట్టాడు. మర్డర్ కేసు పెడితే ఇది ఇందులోనూ ఏం చేస్తామంటే ఇది అక్కడ ఉన్నట్లుగా మర్డర్లో ఉన్నట్లుగా నేను ముద్దాయిని ఉన్నామండి కథతోటి కొట్టాను, అది కొట్టాడు, అతను ముందు కొట్టాడు, తర్వాత నేను కొట్టాను అని చెప్పి ఉన్నాం అన్న. జడ్జి గారు ఉన్నారు అక్కడ. జడ్జి గారు ఏమన్నారంటే రాయమంటావా అని 3 సార్లు అడిగారు. రాయమంటావా 3 సార్లు అడిగారు. 3 సార్లు అడిగిన సరే రాసేయండి ఆయన. అడ్మిట్ అవుతున్నావు నువ్వు అని కూడా అన్నారు. అడ్మిట్ అవుతున్నావు నేరం చేస్తావని ప్రెజెన్స్ ఉందని చెప్పి అడ్మిట్ అయ్యి అక్కడి నుంచి తీసుకొచ్చి సెల్ఫ్ డిఫెన్స్ కింద తీసుకొచ్చి అతను కొడితే ముందు ఇతను దెబ్బ తగిలిందని పళ్ళు ఊడిపోయాని ఇతనేమో హాస్పిటల్కి వెళ్ళి అక్కడేమో గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకున్నాడని, ఇతనికి అతను కొట్టాలని ఉద్దేశం లేదని, అతను తాగుపోతేనే అంత ముందు నుంచి కూడా లివర్ డిసీజ్ ఉందని, అంత ముందేమో వెళ్ళేటప్పుడు కింద పడిపోయాడని చెప్పి ఇలాగ ఎవిడెన్స్ని క్రియేట్ తీసుకొచ్చి అక్కడికి ఓన్లీ 323 కింద కన్విక్షన్. అంత కష్టం ఇది చేస్తే అందులో కష్టం కానీ అందులో ఆనందం కానీ తెలుస్తుంది. అట్లా ప్రతి వాళ్ళు కూడా దీన్ని చూసి చేసుకోవాలి.
ప్రతి వాళ్ళు కూడా లాయర్స్ ఎవరికెవరికి పోల్చుకోకూడదు. ఆయన పెద్ద మర్డర్ కేసు క్రిమినల్ లాయరు, ఆయన సివిల్ లాయరు, లేకపోతే ఇట్లా ఎవరు తోసింది, ఎవరికి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్, ఎవరికి వచ్చిన తెలివితేటలో ఒక్కొక్కసారి బ్రెయిన్ ఒక్కొక్కరికి ఒకలాగా పనిచేస్తుంది. దాని ప్రకారంగానే చూసుకోవాలి, కానీ లేకపోతే కానిస్టేబుల్ పైన ఈ ఇన్స్పెక్టర్ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ లోపల ఇన్స్పెక్టర్ వస్తే అతను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి అప్పటి వరకు సబార్డినేట్ చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లైన్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు అతను కరెక్ట్గా ఉంటే ఆ లైన్స్ మీద పోతాడు, లేదంటే వేరేగా కరెక్ట్ లైన్స్ ఇది ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లైన్లో లేకపోతే అది మానేసి వేరే లైన్లో పోయే అధికారం ఇన్స్పెక్టర్కి ఉంటుంది. పడకపోవడం అంటే ఎవిడెన్స్ మార్చలేరు కదా, కంకాక్ చేయలేరు కదా. కంకాక్షన్ చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. మార్చేస్తారు, ఇలా మార్చేస్తారు అన్నది పడినా పడకపోయినా ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టెప్స్ ఫెయిర్గా ఉంటుంది, ఫెయిర్ ట్రయల్ కండక్ట్ చేసి ఫెయిర్గా ఉంటుంది. కానీ పడలేదు అందువల్ల నేను ఎగ్నెస్ట్గా చేస్తాను, లేకపోతే ఇలా చేస్తాను అలా చేస్తాను కంకాక్ చేయడానికి, ఫ్యాబ్రికేట్ చేయడానికి ఉండదు. అట్లా చేస్తే వాళ్ళ రిస్క్ అది తప్పది. అమ్మా అర్థమైంది. ఇప్పుడు చీఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎవిడెన్స్ కోర్టులో చెప్పేది చూడమ్మా, నేను చెప్పేది క్లియర్గా నువ్వు అర్థం చేసుకో. ఇది చాలా చాలా లిటిగెంట్ తోటి కూడుకున్నది. ఇందులో ఏం చేస్తారంటే 161లో చెప్పిన ఇక్కడ చెప్పించేసుకుంటారు. ఇది ఎవిడెన్స్లో మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్పించేసుకుంటారు. అక్కడ చెప్పిన విషయాలు కూడా ఎవిడెన్స్లో చెప్పిన విషయాలు కూడా మళ్ళీ చెప్పించేసుకుంటారు. అట్లా కాదు, ఎవిడెన్స్లో ఏదైతే చెప్తారో ఆ విషయం ఏదైతే ఉన్నదో అది 161లో కానీ చెప్పకపోతే మీరు ఈ విషయం పోలీసు వారు విచారించినప్పుడు చెప్పలేదు కదా అని అడగాలి. అంటే నేను చెప్పాను అని అంటది. నేను చెప్పాను అని అన్నప్పుడు అతను ఏం చేస్తాడు, నేను చెప్పాను అన్నప్పుడు చూడండి మీరు 161 పోలీసు వారికి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడా లేదు ఇది అని చెప్పి ఇచ్చేస్తారనమాట. అయితే అది ఆ సజెషన్ ఇవ్విన తర్వాత అప్పుడు ఐఓ వస్తాడనమాట. ఐఓ వచ్చినప్పుడు చూడండి మీకు పలానా విట్నెస్ మీకు చెప్పిన స్టేట్మెంట్లో ఈ విధంగా చెప్పలేదు కదా అని చెప్పి అతన్ని అడగాలి. ఆ ఒమిషన్ని ఎత్తుకొని ఎత్తించుకోవాలన్నమాట, మనం చేసుకోవాలన్నమాట, క్యాష్ చేసుకోవాలి, అది పోసుకొచ్చుకోవాలన్నమాట. అట్లా పోసుకొచ్చుకుంటేనే బెనిఫిట్ అవుద్ది. ఐగోతో చెప్పించుకోవాలి. ఐగోతో చెప్పించకపోతే ఇలా మీ దగ్గర చెప్పలేదు కదా అని చెప్పి ఐగోని కానీ అడగలేకపోతే అది ఒమిషన్ కింద రాదు. ఒమిషన్ కింద పరిగణలోకి తీసుకో, వాల్యూ ఉండదు. అర్థమైందమ్మా? ఆర్ యూ రిసీవింగ్ మీ? Thank you.